మన దేశం అన్నది బానిసత్వములో లేదా తెల్లోళ్ళ చేతి క్రింద మగ్గి ఉన్నది. తెల్లోళ్ళ కబంధ హస్తాలలో కూరుకొని పోయినది. కాబట్టి అలా కూరుకొని పోయిన తరుణంలో స్వాతంత్ర్యం కోసం మాకు స్వాతంత్రం కావాలి. స్వాతంత్ర్యం అంటే మనకు స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ కోసం మన యొక్క దేశంలో పుట్టినవారు కానివ్వండి, మన దేశంలో పుట్టని వారు కానివ్వండి, స్వాతంత్రం కోసం ఎంతోమంది పోరాటం చేశారు. అందుకే స్వాతంత్ర పోరాట యోధుల త్యాగాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇది మన భారతదేశం అంతా కూడా ఒక పండుగగా చేసుకోవడం మనకు తెలుసు. కాబట్టి కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి, కొన్ని పండుగలు ఉంటాయి. కొన్ని పండుగలు కొంతమంది మాత్రమే చేస్తారు. కానీ ఆగస్టు 15 జెండా పండుగ అనేది భారతదేశమంతా క్రైస్తవుడు కానీ, హిందువుడు కానీ, ముస్లిం కానీ, నాస్తికుడు కానీ, ఆస్తికుడు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరూ చేసుకొనగలిగేదే జెండా పండుగ, లేకపోతే స్వాతంత్ర దినోత్సవ పండుగ. కానీ ప్రియులారా, ఈ యొక్క స్వాతంత్రం, ఎందుకంటే తెల్లవాళ్ల చేతిలో నుండి స్వాతంత్రం కావాలని, స్వాతంత్రం కోసం ఎంతోమంది పోరాడారు. అయితే వారు పోరాడి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. అయితే స్వాతంత్రాన్ని తెచ్చిన తరుణంలో మనం ఆలోచించవలసింది ఏంటో తెలుసా? మనకు శారీరక సంబంధమైన స్వాతంత్రం వచ్చింది, కానీ ఆత్మ సంబంధమైన స్వాతంత్రం కావాలి. ఏంటి ఆత్మ సంబంధమైన స్వాతంత్రం? ఏంటి? ఒకప్పుడు మనం ఎలాగైతే తెల్లవారి చేతి కింద బానిసలుగా ఉన్నామో, ఈరోజు మానవ శరీరం కూడా ఒక దాని క్రింద బానిస అయింది. ఒక దాని క్రింద ఏమైపోయింది తెలుసా? బానిసగా మిగిలిపోయింది. ఏంటయ్యా అని మనం ఆలోచిస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూస్తే, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. ఏం చేశాడు మానవుడు? పాపం చేశాడు. పాపం చేసినటువంటి మానవుడు దేనికి దాసత్వాన్ని చేశాడు, దేనికి దాసుడైపోయాడయ్యా అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, పాపానికి దాసుడైపోయాడు, పాపానికి బానిస అయిపోయాడు. ఇప్పుడు పాపానికి దాసుడైపోయినటువంటి మానవుడు, పాపానికి బానిస అయిపోయినటువంటి మానవుడికి ఏం కావాలి తెలుసా? స్వాతంత్రం కావాలి. ఏం కావాలి? స్వాతంత్రం కావాలి. ఇప్పుడు స్వాతంత్రం కావాలంటే స్వాతంత్రం ఇచ్చేది ఎవరు? స్వాతంత్రం ఎవరిస్తారు? మన దేశం కోసం పోరాడిన వారు మనకు శారీరక సంబంధమైన స్వాతంత్రాన్ని ఇచ్చారు. కానీ ఆత్మ సంబంధం, ఒక మనిషి పాపానికి బానిస అయిపోయాడు. ఏం చేశాడు? కొంతమంది మనం ఆలోచిస్తే తాగుడుకు బానిస అవుతారు. తాగుడుకు బానిస అయిపోయినటువంటి వారి ఆ బానిసత్వం నుండి విడిపించాలంటే కొన్ని మూలికల చేత కొన్ని మందులు తయారు చేస్తారు. కొన్ని మందులు తయారు చేసి దాన్ని ఏం చేస్తారు? దానికి దూరం అయ్యే విధంగా చేస్తారు. దాని నుండి ఆ యొక్క త్రాగుడనేటువంటి బందికాన నుండి విడుదల వచ్చే విధంగా చేస్తారు. మనమైతే పాపానికి దాసులైపోయాం. పాపానికి దాసులైపోయినటువంటి మనకు ఏం కావాలి తెలుసా? స్వాతంత్ర్యం కావాలి, విడుదల కావాలి. స్వాతంత్ర్యము విడుదల కావాలంటే ఎవరిస్తారు అని మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి అది యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. స్వతంత్రాన్ని ఇచ్చేది ఏంటి అంటే ఒక సత్యం. యేసుప్రభుల వారే అంటున్నారు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ఏంటి సత్యం? సత్యం అంటే ఏంటి?
సత్యం అంటే ఏంటో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే, సత్యమే మనలను, నువ్వు స్వతంత్రుడుగా ఉండాలంటే నీకేం తెలియాలి తెలుసా? సత్యం తెలియాలి. సత్యం తెలిస్తేనే నువ్వు స్వతంత్రుడు అవుతావు. సత్యం తెలియకపోతే స్వతంత్రుడవు కాలేవు. అందుకే సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అన్నాడు. ఏమిటి సత్యం? సత్యం అంటే ఏమిటో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఆలోచిస్తే, యేసు నేనే సత్యము. యేసుప్రభు ఏమన్నాడు? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే యేసు. ఎవరు సత్యం? యేసుక్రీస్తు ప్రభుల వారే సత్యం. ఏంటి సత్యం? యేసు ప్రభుల వారు సత్యం. నేను అన్నాడు, నేనే సత్యం, సత్యాన్ని నేనే చెప్పాలి, నేను తప్ప సత్యాన్ని చెప్పేవాడు ఎవడు కూడా లేడు. మనం ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభుల వారు రాకమునుపు ఈ లోకమే మంది అనుకున్నాం. కానీ యేసు ప్రభుల వారు వచ్చి ఏమన్నారు తెలుసా? ఈ లోకం మనది కాదని సత్యాన్ని చెప్పాడా చెప్పలేదా? ఈ సత్యాన్ని చెప్పాడు. ఒరే నాయనా, ఈ లోకములో మనం ఎంతో కాలం ఉండలేము, లోకాన్ని విడవాలి అనే సత్యాన్ని చెప్పాడు. పరలోకం మనకున్నదని మరో సత్యాన్ని చెప్పాడు. పాపముతో ఉంటే నరకానికి వెళ్ళిపోతామనే సత్యాన్ని చెప్పాడు. పాప విముక్తులైతే పరలోకానికి చేరుకుంటామనే సత్యాన్ని కూడా చెప్పాడు. ఇలాంటి సత్యాలను యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో చెప్పారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, నేను సత్యము. మరి యేసు ప్రభుల వారు సత్యమే. యేసు ప్రభుల వారు అయితే మరి దేవుడు? యేసు ప్రభుల వారు అంటున్నారు, నేనే సత్యం అంటున్నాడు. ఇప్పుడు యేసే సత్యం అయితే మరి దేవుడు ఎలాంటి వాడు? చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు సత్యవంతుడు. దేవుడెవరు? మానవుడు అబద్ధికుడు, మానవుడు అబద్ధములాడేవాడు. కానీ దేవుడైతే సత్యవంతుడు. మనం ఇక్కడ గమనిస్తే ప్రియులారా, దేవుడు ఎవరంటే దేవుడు సత్యవంతుడు. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సత్యవంతుడే. ఈ దేవుడు సత్యవంతుడు, యేసు ప్రభుల వారు కూడా సత్యవంతులు. మరి ఈ దేవుని నోట నుండి, లేకపోతే దేవుని మాట ఎలాంటిదో తెలుసా? దేవుని మాట ఎలాంటిదో చూడండి ఒకసారి. దేవుని మాట ఎలాంటిదో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. తండ్రి, యేసుప్రభులు అంటారు, తండ్రి సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయుము. తండ్రి నీ మాట సత్యం. ఏంటి? తండ్రి నీ వాక్యం సత్యం. అంటే సత్యము స్వతంత్రులుగా చేయునన్నాడు. ఎవరయ్యా సత్యం అంటే యేసు సత్యమే. ఎవరయ్యా సత్యం అంటే తండ్రి కూడా సత్యమే. దేవుడు సత్యమే, దేవుని కుమారుడైన క్రీస్తు కూడా సత్యమే. ఇద్దరు కూడా సత్యమే. మరి తండ్రి సత్యం పలికాడు, తండ్రి మాట సత్యం. మరి యేసుప్రభు మాట, యేసుప్రభుల వారి మాట కూడా సత్యమే. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూద్దాం. నా యందు పాపమున్నదని ఎవడు స్థాపించును? నేను సత్యమును చెప్పుచున్నాను గాని నన్ను నమ్మరు. యేసు ప్రభుల వారు ఏం చెప్పారు తెలుసా? సత్యమే చెప్పాడు. ఏం చెప్పాడు? అబద్ధం చెప్పలేదు. యేసు ప్రభుల వారు ఏమన్నా తెలుసా? సత్యం చెప్పాడు. నేను సత్యం చెప్తాను కానీ లోకం నన్ను నమ్మదు. మనం గమనిస్తే ప్రియులారా, సత్యమే మనుషులను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం అనేది చెప్పిన వారు మొదటి వారు ఎవరంటే ఆయనే దేవుడు. సత్యం చెప్పిన రెండో వారు ఎవరంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. సత్యం ఏం చేసింది తెలుసా? సత్యము మనుషులను స్వతంత్రులుగా చేస్తుంది. అంటే మనల్ని స్వతంత్రులుగా చేసేది ఎవరో తెలుసా? దేవుడు చేయాలి, లేకపోతే దేవుని కుమారుడైన క్రీస్తు చేయాలి. దేవుడు చేయాలి, దేవుని కుమారుడైన క్రీస్తు చేయాలి, లేదా దేవుడు చేయాలి, దేవుని మాట చేయాలి మనల్ని స్వతంత్రులుగా, లేకపోతే యేసుక్రీస్తు చేయాలి, యేసుక్రీస్తు మాట
చెయ్యాలి. ఇంతకు మనల్ని స్వతంత్రులుగా చేసింది ఎవరై అంటే యేసే. ఎలా చేశాడు స్వతంత్రులుగా? మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీలకు రాసిన పత్రిక, గలతీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు ఏం చేశాడు? మనలను స్వతంత్రులు, మనల్ని ఏం చేశాడు తెలుసా? స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగా చేసినది ఎవరో తెలుసా? ఒక్క యేసుక్రీస్తు. దేని నుండి స్వతంత్రులుగా చేశాడు? పాపము నుండి. దేని నుండి స్వతంత్రులుగా చేశాడు? మనల్ని పాపానికి దాసులైపోయాం, పాపానికి దాసులైపోయినటువంటి మనలను స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగా చేస్తే మనం ఎలా ఉండాలి? స్వతంత్రులుగానే ఉండాలి. స్వతంత్రంగా దేవుని కోసం బ్రతకాలి, స్వతంత్రంగా దేవుని పని చేయాలి, స్వతంత్రంగా దేవుని మార్గంలో నడవాలి, స్వతంత్రంగా దేవుని గురించి ఆలోచన చేయాలి. ఎందుకంటే మనకు సత్యం తెలిసింది. సత్యం తెలిసిన ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా దేవుని పని చేయాలి తప్ప స్వతంత్రంగా దేవునికి వ్యతిరేకంగా బ్రతకూడదు. మనకు స్వతంత్రం వచ్చిందని చెప్పి, స్వతంత్రం అనేది యేసుప్రభు ఇచ్చాడని చెప్పి ఈ స్వతంత్రంగా ఏం చేస్తుంది తెలుసా? దేవుని ప్రార్థన జరుగుతున్న స్వతంత్రంగా ఇంట్లో కూర్చొని కాలయాపన చేస్తారు. దేవుని ప్రార్థన జరుగుతున్నా స్వతంత్రంగా రోడ్డు పైన కూర్చొని కాలయాపన చేస్తున్నారు. స్వతంత్రంగా మీరు ఆలోచించారా? దేవుడు తన కోసం బ్రతకటానికి స్వాతంత్రం ఇచ్చాడు, దేవుడు తనకు దూరం అవ్వటానికి ఇవ్వలేదు. గమనించారా? ఎందుకు ఇచ్చాడు స్వాతంత్రాన్ని? మనము తన కోసం బ్రతకటానికి స్వాతంత్రం ఇచ్చాడు, తన పని చేయటానికి స్వాతంత్రం ఇచ్చాడు. అయితే ఇలా నువ్వు స్వతంత్రంగా, దేవుడు సత్యాన్ని నీకు ఎందుకు చెప్పాడంటే, దేవుడు సత్యాన్ని నీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడంటే, నువ్వు స్వతంత్రుడుగా నా పని చెయ్యాలి, నువ్వు స్వతంత్రుడుగా నా మార్గములో నడవాలి, నువ్వు స్వతంత్రుడుగా నా గురించి ఆలోచన చేయాలని దేవుడు మనలను పాపము నుండి విడుదల చేశాడు, పాపము నుండి విముక్తులుగా చేశాడు. అందుకే స్వతంత్రులైన మనలను, ఎవరిని? స్వతంత్రులైన మనలను క్రీస్తు వలన కలిగిన స్వాతంత్ర్యము నుండి మనలను వేరుపరచటానికి, మనలను దూరపరచటానికి ఎవరొచ్చారో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీలకు రాసిన పత్రిక, గలతీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు యేసు వలన కలిగిన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఏమంటున్నాడు? మనకేమొచ్చి తెలుసా? క్రీస్తు యేసు వలన ఏ స్వాతంత్ర్యం అయితే వచ్చిందో ఆ స్వాతంత్ర్యాన్ని ఏం చేయడానికి వచ్చేది తెలుసా? వేగి చూచుటకు. వేగి చూడటం అంటే, ఏగి చూడటం అంటే చెక్ చేసుకొని వెళ్ళడం. వీళ్ళు ఏమంటారంటే వేగులవారు అనేటువంటి వారిని మనం ఆలోచిస్తే, రహస్యం అంటే రహస్యంగా ప్రవేశించిన వారిని ఏమంటారు తెలుసా? వారిని గూఢాచారులు. ఏమంటారు? గూఢాచారులు ఎలా వస్తుంది తెలుసా? మనం ఆలోచిస్తే అప్పుడప్పుడు ఉగ్రవాదులు కానీ ఒక దేశంలో ప్రవేశించాలంటే ఎలా ప్రవేశిస్తారు? వాళ్ళు బెగ్గర వేషం వేసుకొని, అంటే వేషం ఏం వేసుకుంటారు? బెగ్గర వేషం వేసుకొని, పిచ్చోడి వేషం వేసుకొని, పేపర్లు ఏరుకునేవాడి వేషం వేసుకొని మన దేశంలో ప్రవేశిస్తాడు. ఒక బిజినెస్ మ్యాన్ గాను, ఒక డాక్టర్ గాను ప్రవేశిస్తాడు. అదేవిధంగా మనము ఏ స్వాతంత్ర్యం అయితే పొందుకున్నామో ఆ స్వాతంత్ర్యము నుండి విడుదల, ఆ స్వాతంత్రం నుండి మనలను భంగపరచడానికి, ఆ స్వాతంత్రము నుండి మనలను దూరపరచడానికి ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? రహస్యంగా ప్రవేశించినటువంటి కపట సహోదరులు ఉన్నారు. వారంటారు, ఏమంటారు తెలుసా? ప్రార్థనకి వెళ్ళకపోయినా ఏం ప్రాబ్లం లేదు, ప్రార్థనకి వెళ్ళకపోయినా ప్రాబ్లం లేదు, బైబిల్ చదవకపోయినా ప్రాబ్లం లేదు, ఏం చేసినా ప్రాబ్లం లేదు, మనల్ని దేవుడు క్షమించేవాడు, మానవుడు పాపం చేసేవాడు, దేవుడు క్షమించేవాడని చెప్పి ఈ విధంగా పాపపు దాసత్వములోనికి, పాపపు బానిసత్వంలోనికి మరి నడిపించేవారు చాలామంది ఉన్నారు ప్రియులారా. అందుకే మరి పౌలు గారు ఒక మాట చెబుతున్నాడు. చూడండి ఒకసారి పౌలు గారు ఏమని చెబుతున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం. ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు స్వతంత్రుడై క్రీస్తునకు దాసుడుగా ఉండాలి. ఏమన్నాడు? ప్రభు వలన స్వాతంత్రం ఎవరైతే పొందారో, స్వాతంత్రం పొందినవాడు ఎవరికి దాసుడు అవ్వాలి?
క్రీస్తుకు దాసుడవ్వాలి. ఒకప్పుడు ఎవరికి దాసుడయ్యాడు? పాపానికి. ఎవరికి దాసుడయ్యాడు? పాపానికి దాసుడయ్యాడు. పాపానికి దాసుడయ్యాడు. పాప బంధకాల నుండి విడిపించాడు. పాప విముక్తుడయ్యాడు. పాప విముక్తుడైతే ఆ పాప విముక్తి పొందినటువంటి ఇతడు ఎవరికి దాసుడవ్వాలంటే పాప విముక్తుడుగా చేసిన క్రీస్తుకు దాసుడవ్వాలి. ఇదేంటంటే ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం. ఏది? ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం. ఈ ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యాన్ని ఇచ్చేది ఎవరై అంటే ఒక్క యేసుక్రీస్తు ఇస్తాడు. ఒక్క వాక్యము యేసుక్రీస్తు ఇచ్చేవారే తప్ప ప్రపంచములో ఇచ్చేవారు ఎవరు కూడా లేరు. ఇక స్వాతంత్ర్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, చాలామంది క్రైస్తవేతరులైన వారు ఏం చెప్తారంటే, క్రైస్తవులైన వారు స్వాతంత్ర సమరయోధానికి లేకపోతే స్వాతంత్ర పోరాట ఉద్యమానికి వ్యతిరేకులు అని చెబుతారు. గమనించారా? మనం స్వాతంత్రం రాకపోవడానికి క్రైస్తవులు కూడా కొన్ని అభ్యంతరాలు కలగజేశారు, క్రైస్తవులు కూడా కొన్ని ఆటంకాలు కలగజేశారనేటువంటి మాటలు చాలామంది మాట్లాడటం మనం వింటుంటాం. లేకపోతే మీరు విన్నారో వినలేదు తెలియదు, కానీ నేనైతే చాలా సందర్భాలలో విన్నాను. ఏమని విన్నానంటే, క్రైస్తవులు అనేవారు స్వాతంత్ర పోరాటానికి చాలా వ్యతిరేకంగా పనిచేశారు అని చెబుతారు. అయితే మనం ఒకసారి చరిత్రను పరిశీలిస్తే క్రైస్తవులు స్వాతంత్రం కోసం పనిచేశారా? స్వాతంత్రానికి విరోధంగా, స్వాతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా పనిచేశారా అని మనం ఒకసారి చరిత్రను పరిశీలిస్తే ఒక చరిత్రకారుడు ఉన్నాడు. అతని పేరే ఫెలిక్స్ ఇల్ఫ్రెడ్. ఇతని పేరేం పేరు? ఫెలిక్స్ ఇల్ఫ్రెడ్ అనేటువంటి ఇతను స్వాతంత్ర సమరయోధులలో క్రైస్తవులు కూడా ఉన్నారు. ఏమన్నాడు? క్రైస్తవులు కూడా ఉన్నారు. ఏది? స్వాతంత్ర పోరాటం చేశారు కదా, స్వాతంత్ర పోరాటం చేసినటువంటి వారిలో క్రైస్తవులు కూడా ఉన్నారు. క్రైస్తవులు అంటే ఎవరు? మన దేశస్తులు కాదు. మనం ఏమంటే తెలుసా, బ్రిటిష్ వాళ్ళను మనం ఏం చేస్తామంటే చాలా వ్యతిరేకంగా, చాలా భయంకరంగా చిత్రీకరిస్తాం కదా. ఎందుకంటే విదేశాల నుండి, ఎక్కడి నుండి? విదేశాల నుండి మన దేశానికి వచ్చినటువంటి వారు వీరెవరంటే వీళ్ళు మిషనరీస్. ఎవరు వీళ్ళు? మిషనరీస్ అంటే క్రీస్తును గురించి చెప్పడానికి మన దేశానికి వచ్చారు. క్రీస్తును గురించి చెప్పడానికి మన దేశానికి వచ్చినప్పుడు మన దేశంలో మన ప్రజల యొక్క దుర్భర జీవితాన్ని చూసి వారు కూడా ఏం చేసి తెలుసా, స్వాతంత్ర్యం కోసం పోరాడారు. స్వాతంత్ర పోరాటములో వారు ఎంతో పెద్ద పాత్రను వారు పోషించారు. ఆ చరిత్రకారుడు వాళ్ళ పేర్లను సంబోధిస్తూ వాళ్ళ పేర్లను చెప్తున్నాడు. అతని పేరు ఏంటంటే స్టాన్లీ జోన్స్. ఎవరితను? ఇతను విదేశీయుడే. స్టాన్లీ జోన్స్, సిఎఫ్ ఆండ్రూస్, జేసీ విన్సో, అదేవిధంగా వారియర్ ఎల్వన్, రిచర్డ్ కేతన్, అదేవిధంగా ఎర్నోస్ట్ ఫారెస్టర్ వీరి గురించి రాస్తాడు. వీరు ఏం చేశారు తెలుసా? వీరు మన దేశస్తులు కాదు. ఇప్పుడు నేను చదివాను కదా, ఎంతమంది పేర్లు చదివాను నేను? 6 పేర్లు చదివాను కదా. ఈ ఆరుగురు అందరూ కూడా వీరెవరో తెలుసా? వీరెవరు? విదేశాల నుండి మన భారతదేశానికి మిషనరీస్గా వచ్చిన వారు. ఎవరు వీరు? మిషనరీస్గా వచ్చినటువంటి వీరు కూడా మన పరిస్థితిని అర్థం చేసుకొని స్వాతంత్ర్యం కోసం వీరు కూడా పోరాడారు. అలాగే మన భారతదేశానికి చెందినటువంటి మరొక చరిత్రకారుడు ఉన్నాడు. ఇతని పేరు జార్జ్ థామస్. ఎవరితను? ఇతని పేరు ఏం పేరంటే జార్జ్ థామస్ అనేటువంటి అతను ఏమన్నాడంటే 1885లో, ఏది 1885వ సంవత్సరములో ఉన్నవాడు. ఇతను కూడా చరిత్రకారుడు. ఈ చరిత్రకారుడు ఏమన్నా తెలుసా? ఈ 1887లో జరిగినటువంటి కాంగ్రెస్, 1887లో జరిగినటువంటి కాంగ్రెస్ 3వ వార్షికోత్సవం. ఎన్నో వార్షికోత్సవం?
మూడవ వార్షికోత్సవం, కాంగ్రెస్ మూడవ వార్షికోత్సవం జరిగితే అందులో మొత్తం సభ్యులు 600 మంది. ఈ 600 మంది సభ్యులుంటే మొత్తం 20 మంది క్రైస్తవులు ఉన్నారట. దేంట్లో 1887వ సంవత్సరంలో కాంగ్రెస్ మూడవ వార్షికోత్సవం, అంటే 3 సంవత్సరాలు అయింది. మూడవ వార్షికోత్సవానికి మొత్తం సభ్యులందరూ ఎంతమంది సమావేశం అయ్యారు? 600 మంది అయ్యారు. 600 మంది సమావేశం అయితే 600 మందిలో ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు? 20 మంది క్రైస్తవులు ఉన్నారు అంటున్నాడు ఇతను. 20 మంది క్రైస్తవులు ఉన్నారు. అయితే ఆ 20 మంది క్రైస్తవులలో 20 మంది క్రైస్తవులు ఉన్నారు. దాంట్లో చాలా ప్రత్యేకమైన పాత్రను పోషించిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరే మధుసూదన్. ఎవరు? మధుసూదన్ అనే వ్యక్తి సమావేశంలో ప్రసంగించాడు. ఆ సమావేశంలో అతను ప్రసంగించాడు. ఆ సమావేశంలో ప్రసంగించినటువంటి మధుసూదన్ గారు ఎవరో తెలుసా? ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒక దైవ సేవకుడు. ఏది? ఒరిస్సా రాష్ట్రం పక్క రాష్ట్రం ఉంది కదా. ఈ ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి మధుసూదన్ గారు. అలాగే మనం చూస్తే ప్రియులారా, మరొకతను ఉన్నాడు. అతని పేరు కాళీచరణ్ బెనర్జీ. ఇతను ఎవరు తెలుసా? బెంగాలీ క్రైస్తవుడు. ఇతనెవరు? బెంగాలీకి సంబంధించినటువంటి క్రైస్తవుడు. అంటే క్రైస్తవులైన వారు స్వాతంత్ర పోరాటములో పాల్గొన్నారు, స్వాతంత్రం కోసం పోరాడారు. చరిత్ర తెలియని దద్దమ్మలు మాట్లాడే మాటలేంటి తెలుసా? చరిత్ర తెలియని బుద్ధిహీనులు మాట్లాడే మాటలేంటి తెలుసా? క్రైస్తవులు స్వాతంత్ర పోరాటములో లేరు. కేవలం హిందువులు మాత్రమే స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారనేటువంటి ఒక బుద్ధిహీనమైన సమాచారాన్ని, ఒక జ్ఞానం లేని సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతెందుకు ఒకసారి మనం గమనిస్తే, మనం ఆలోచన చేస్తే 1905వ సంవత్సరం, ఏది 1905వ సంవత్సర స్వరాజ్య ఉద్యమం నుండి స్వరాజ్య ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. స్వరాజ్య ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది తెలుసా? 1905లో ప్రారంభమైంది. 1905లో ప్రారంభమైన స్వరాజ్య ఉద్యమము నుండి 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం వరకు, ఏది స్వరాజ్య ఉద్యమం మొదట ప్రారంభమైంది. మొదట ప్రారంభమైనటువంటి స్వరాజ్య ఉద్యమం తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం వరకు క్రైస్తవులైన వారు, క్రైస్తవ సంస్థలు ఎన్నో పనిచేశాయి. క్రైస్తవులు ఎంతో పని చేశారు. ఇంత పని చేసినటువంటి క్రైస్తవులను మాట్లాడుతారు. ఏమంటారు తెలుసా? క్రైస్తవులు మంచోళ్ళు కాదు. మన దేశంలో బానిసత్వాన్ని తీసుకొచ్చారు. మన దేశంలో అందరూ కాదు, ఆలోచించారు. భారతీయులు అందరూ మంచివాళ్ళు లేరు. విదేశీయులు అందరూ కూడా మన స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వారిని ఏం చేశారు తెలుసా? ఏం చేసినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం బలవంతంగా విదేశాలకు పంపించింది. బలవంతంగా మీరు ఇక్కడే ఉంటే వీళ్ళకి చాలా మాకే వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారని చెప్పి పంపించిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు, క్రైస్తవ సంస్థలు కూడా ఎంతో మరి స్వాతంత్రం కోసం పనిచేశాయి. మనం ఒకసారి వాటిని చూస్తే, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఇండియా, అదేవిధంగా సింపుల్ కాలేజ్ బెంగాల్, యూటీసీ యొక్క క్రైస్తవ నాయకులు విద్యార్థులు బెంగళూరు, అదేవిధంగా సెయింట్ పాల్స్ కాలేజ్ కోలకత్తా, అదేవిధంగా మలబార్ క్రిస్టియన్ కోలింగ్ కేరళ, యూత్ క్రిస్టియన్ ఆఫ్ కౌన్సిల్, స్టూడెంట్ మూమెంట్ ఆఫ్ ఇండియా క్రిస్టియన్, అదేవిధంగా బొంబాయిలోని క్రైస్తవ సంస్థలు కూడా అనేకమైనవి పనిచేశాయి. ఇక్కడ మనం గమనిస్తే స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిలో క్రైస్తవులు కూడా
ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు. క్రైస్తవులు లేరనేటువంటి ఒక పచ్చి అబద్ధాన్ని లేకపోతే ఒక విషబీజాన్ని భారతదేశంలో నాటి క్రైస్తవులను చెడ్డవారిగా చిత్రించే ప్రయత్నం ఎవరు చేస్తే తెలుసా? పిచ్చి పట్టిన వారు. వీరు ఎవరు తెలుసా? మత ఛాందస్తవాదులు. ఎవరు వీరు? మత ఛాందస్తవాదులైన వారు ఇలాంటి పనులు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. కనుక ప్రియులారా, మనం గమనిస్తే క్రైస్తవులైన వారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు, పోరాడారు. అంత మాత్రమే కాదు మనం 1905లో స్వరాజ్య ఉద్యమం నుండి క్విట్ ఇండియా ఉద్యమం వరకు ఎన్నో ఉద్యమాలు చేసి స్వాతంత్ర్యాన్ని తీసుకొని వచ్చిన వారిలో క్రైస్తవులు కూడా ఉన్నారు. క్రైస్తవులు ఆత్మ సంబంధమైన స్వాతంత్రం కోసము పోరాడారు. అదేవిధంగా భౌతికమైనది శరీర సంబంధమైన స్వాతంత్రం కోసం కూడా పోరాడారు. మనం కూడా ఈ యొక్క దినాన్ని ఆలోచన చేస్తే మనం దేనికోసం పోరాడుతున్నాం? మనం ఆలోచిస్తే ఆత్మ సంబంధం, మనకు శరీర సంబంధమైన స్వాతంత్రం ఎలానో వచ్చింది, కానీ మనకేం రావాల్సి ఉంది? ఆత్మ సంబంధమైన స్వాతంత్రం కోసం పోరాడేవారుగా మీరందరూ ఉండాలని, పోరాడేవారుగా మనమందరం ఉండాలని మీకందరికీ తెలియజేస్తూ, దేవుడు ఈ మాటలు మన వినికిడిలో భద్రపరచునుగాక. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము నాయన. ఈ యొక్క దినమున తండ్రి, మీ బిడ్డలమైన మేము నాయన మీ మాటలు విన్న మాటల ప్రకారముగా బ్రతుకుటకు మీరు కృప చూపండి. మోకరించిన ప్రతి స్త్రీని, పురుషుని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీ కృపలో మీరే బలపరచండి. మేమందరం మీ యందలి భయము, భక్తి, వినయ విధేయతలతో ముందుకు సాగే భాగ్యాన్ని మీరు దయచేయండి. మోకరించిన ప్రతి బిడ్డను మీరు చల్లగా కాపాడి దీవించి ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరి వచ్చిన మనందరిపై, ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.